హాయ్ బ్రో, నేను పెయింటింగ్ స్టార్. ఓకే, మన ఛత్రపతి శివాజీ బయోపిక్ చేస్తే మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేస్తే బాగుంటుంది? సోది లేకుండా రెండు ముక్కలలో చెప్తా. ఎవరు తెలుసా? రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్. ఎందుకు రామ్ చరణ్, ప్రభాస్ ఎందుకు వీళ్ళు ఎందుకు చేయాలనుకుంటున్నావు? వీళ్ళు వాళ్ళ లుక్స్ బాగుంటాయి అబ్బా. వాళ్ళ లుక్స్ ఎట్లుంటాయి, అందరు హీరోలు బాగుంటారు, అందరిని గౌరవిస్తా. కాకపోతే వీళ్ళ లుక్స్ డిఫరెన్స్. ఇట్లా మీసాలు తిప్పితే రాజుల్లాగా ఇట్లా ఉట్టి పడతారు ఇద్దరు. ఒక ఎట్లా ఉంటుంది అంటే రాజస్థాన్ ఉట్టి పడుతుంది, ఇట్లా నడుస్తా ఉంటే. ఏమో రామ్ చరణ్ది మొన్న చూసినావు కదా ఎట్లున్నది RRR మూవీలా. ఏమో సీతారామరాజు క్యారెక్టర్ వేస్తే అసలు రాముడే వచ్చిండు అన్నట్లా బాలీవుడ్ వాళ్ళు మొత్తం గిట్లా తెరిచి చూసిండ్రు. అర్థమైందా? ప్రభాస్ అన్నది ఎట్లున్నది, ప్రభాస్ అన్న బాహుబలిలో ఇట్లా బాణాలు వేస్తూ ఉంటే దేవుడే వచ్చిండే అన్నట్టు అనిపించింది. అంటే రామ్ చరణ్ పెడితే ఇండస్ట్రీ కలిసి షేక్ అయితే అంటావా? పక్కా షేక్ అవుతాయి. కాకపోతే ఈ మొన్నటి స్టోరీ లాగా కాకుండా ఇటువంటి రియాలిటీ స్టోరీలు శివాజీ మహారాజ్ది కానీ, శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ మహారాజ్ది కానీ, మన దేశం కోసం ఎంతోమంది పోరాడిన చరిత్రలు వీళ్ళని వెట్టి తీస్తే ఒక రేంజ్లో పోతుంది. మొన్న వచ్చిన చావా మూవీ తెలుగులో రాలేదు, అదే తెలుగులో వీళ్ళిద్దట్లో ఎవరితోటన్నా సరే పర్లేదు తీసిర్రు అంటే మామూలుగా పోదు. మొత్తం రికార్డులు, ప్రపంచంలో ఉన్న రికార్డులు అన్నీ కొట్టి పడేస్తారు శివాజీ స్టోరీ తీస్తే. రామ్ చరణ్ గారు ఒకవేళ చేస్తే ఛత్రపతి శివాజీ గారి బయోపిక్ ఎలా ఉంటుంది? ఆ లుక్స్, ఆ బాడీ మొన్న RRRలో ఎట్లుంది లుక్స్, బాడీ ఇట్లా బాణం మెచ్చి ఇట్లా కొడితేనట్టు కలాస్ తెల్లోళ్ళు మొత్తం ఓ అని ఊగిపోయినరు థియేటర్లో కూడా. ఇప్పుడు చావా మూవీలో ఛత్రపతి సంభాజీ మహారాజ్కి అంటున్నారు చూడు, ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అంటారు. అట్లుంటుంది. ఇంకోటి ఏందా అట్లా వస్తున్నావు? చాలా బాగుంది. నువ్వు చెప్పిన డైలాగ్ మాత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటావు కదా, ఆ ఛత్రపతి మాత్రం చాలా బాగా హిట్ అయింది సినిమా. ఎవరు చేస్తే బాగుంటుంది ఛత్రపతి శివాజీగా? ఎవరు చేస్తే బాగుంటుంది ఛత్రపతి శివాజీగా అంటే ఒక 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 రామ్ చరణ్ చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకు రామ్ చరణ్? ఎందుకు రామ్ చరణ్ సినిమా చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుందని. ఓవరాల్గా ఏం చెప్తా ఉన్నా రామ్ చరణ్ గురించి? రామ్ చరణ్ గురించి ఒక్కటే సోది లేకుండా ఒక్క ముక్కలా చెప్తా. ఒక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద, అంటే ఇండస్ట్రీలో ఒక పెద్ద లాంటి మనిషి, ఒక శివాజీ చక్రవర్తి అని అనుకో. ఆయన కొడుకు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి కొడుకు అయినటువంటి రామ్ చరణ్ తేజ్ ఈ సినిమా తీసిండంటే ఒక మామూలు స్టేజ్లో పోదు, రికార్డులు లేచిపోతాయి.